హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో లెమన్ పంచ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మామూలుగా చేసుకునే నిమ్మకాయ శరబత్ లాగానే లెమన్ జ్యూస్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్ట్రాగా ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే నేను ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, అదే పచ్చిమిర్చి అండి. ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని వేసేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం చిల్డ్ వాటర్ 1 లీటర్ వేసుకోండి. ఇలా చిల్డ్ వాటర్ వేసుకోవడం వల్ల మనకు ఇది లెమన్ పంచ్ చాలా బాగుంటుందండి. మనం నార్మల్ వాటర్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవడం కంటే కూడా ఇలా చిల్డ్ వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకోండి. లేదు మనకి ఇలా మిక్స్ చేయడానికి కూడా ఓపిక లేదనుకుంటే ఒకవేళ షుగర్ని మీరు మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసేసి వేసేసేయండి, తొందరగా కరిగిపోతుంది. లేదంటే ఇలా చక్కెర కరిగేంత వరకు ఒక 2-3 సార్లు ఇలా మిక్స్ చేయండి, కరిగిపోతుంది. ఇప్పుడు దీనిని ఒకసారి వడగట్టుకోండి. మీకు పచ్చిమిర్చి అడ్డు తగులుతుంది అనిపిస్తే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి. వేసుకుని మనము ఇలా వడగట్టి పెట్టుకున్న జ్యూస్ని వేసేసుకున్నామంటే అంతేనండి, మన లెమన్ పంచ్ రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ తాగడం మనకు హెల్త్కు చాలా మంచిదండి. నిమ్మకాయ చాలా మంచిది హెల్త్కు. తప్పకుండా ఇలాగే తాగండి. బయట దొరికే కూల్ డ్రింక్స్ మనకు హెల్త్కు ఏమాత్రం మంచిది కాదండి. బయట దొరికే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఈ బ్రెయిన్ సైజ్ కూడా తగ్గిపోతుందంట, ఈ మధ్య రీసెర్చ్లో తెలిసింది. కాబట్టి బయట దొరికే కూల్ డ్రింక్స్ అసలు ఏమాత్రం ప్రిఫర్ చేయకండి, తాగకండి. ఏమైనా మీకు చల్లగా తాగాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో దొరికే నిమ్మకాయలతో ఇలా జ్యూస్ చేసుకోండి, లేదా ఏదో ఒక ఫ్రూట్తో ఫ్రూట్ జ్యూసెస్ చేసుకొని తాగండి, చాలా మంచిది. తప్పకుండా ఇలాగే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.